ఈసారి మళ్ళీ సీఎం ఎవరు కలుగుతున్నాను అనుకోవడం ఏంది, వాడే వస్తాడయ్యా, అతనే జగన్ గారే వస్తారు. అంటే వాళ్ళు పొత్తు పెట్టుకొని వస్తున్నారు కదా. ఈ కౌరవులు ఎంతమంది ఉన్నారు, పాండవులు ఎంతమంది, తుక్కు చేసిండే వాళ్ళను, అంతే. ఈడు ఒక్కడు పోయినా కానీ చాలు. అంటే సొంత చెల్లి విడిపోయింది అని అంటున్నారు కదా. రూపు అంతా చెల్లి విడిపోలేదు, గిల్లి అంటే జగనే డబ్బులు ఇచ్చి మనుషులు సోంబేర్లు వేసాను టీడీపీలు అంటారు చాలా మంది. వాళ్ళు అంటారు, వాళ్ళకి ఏది దిక్కు లేదు కాబట్టి అంటారు వాళ్ళు. అంటే మన జగన్కి దెబ్బ తగిలింది, కన్నుకి దెబ్బ తగిలింది జగన్కి, అది కావాలనే సానుభూతి కోసం జగన్ కొట్టుకుని టీడీపీలు అంటారు కదా. ఇప్పుడు ప్రజలు ఏది అనుకుంటారు, ఈ పత్రికలు అట్ట వేస్తా అంటాయి, వానికి వాడు కొట్టుకుంటారు. మరి చంద్రబాబు కొట్టుకోవచ్చు కదా, పవన్ కళ్యాణ్ కూడా కొట్టుకోవచ్చు కదా, మరి ఎందుకు కొట్టుకోలేదు? అతను కొట్టుకునే కాదు, ఎవరో వేసినారు, ప్లాన్ వేసినారు. స్టేట్ వైడ్ గా జగన్ ఎన్ని సీట్లు రావచ్చు? 100 పైన రావచ్చు. 120 175 అంటున్నాడు. 120 రావచ్చు. వీళ్ళు 5 మంది చుట్టుముట్టుంటే వీళ్ళు తలా ఇన్ని పంచుకుంటారు, పోతేనాక 120 దాకా రావచ్చు అనుకోండి. మేము అంటే జగన్ మేనిఫెస్టోలో ఇంకా ఏ పథకాలు వదిలితే రైతులు ఓట్లు బాగుంటాయి జగన్? నాకు రైతుల గురించి ఇప్పుడు రైతు భరోసా ఇస్తాడు. చాలా మంది రైతు రుణమాఫీ కావాలంటారు. మాఫీ కావాలా? నేను 1,00,000 తీసుకుంటా, 1,00,000 మాఫీ కాదే. లోన్ తీసుకుంటావు, చేసినది కరెక్టే. అందరూ చేయాలంటే నాకు అవుతుందా? ఎన్ని కోట్లు కావాలా? వాడు ప్రింట్ కొట్టాలా? అంతే కదా. జగన్ గెలుస్తారంటారు. వచ్చేది అతనే. జరగబోయే 2024 ఎన్నికల్లో ఏ పార్టీ పై వచ్చాది అంటారు? మొదటి నుంచి అయిన పక్కనే, ఇప్పుడు నుంచి కాదు, పిల్లప్పటి నుంచి నేను కడగా టీడీపీకి అన్నమాట బేద. అది ఎప్పుడు జగన్కి ఓటు వేసామంటారు. ఎందుకు జగన్ అంటే అభిమానం అంత ఉంది ప్రజలకు? అసలు అది అభిమానం. పథకాలు ఇప్పుడు వాడు చేసిన పథకాలు ఎవడు చేయలే. చంద్రబాబు సీఎం అయితే ఇంతకంటే పథకాలు ఎక్కువ ఇచ్చాడు కదా. ఇంకా అంతే చేసే రకం కాదు. ఇంతకుముందు చేసింటే ఇన్ని సీట్లు వస్తాయా? నాయకులు తినిపోతాడు ఆయన ఇచ్చేటి. ఇన్ని సీట్లు వచ్చేటియా? అన్ని సీట్లు ఇప్పుడు వాడు ఏదైనా చేస్తేనే కదా వచ్చింది. మాట తప్పకుండా ఇస్తాడు. శక్తి కొద్దీ వాడు ప్రింట్ కొట్టాడు కాదు. పథకాలు వాడు ఏం చెప్పినాడు మేనిఫెస్టోలో అదే ఇస్తాడు. చంద్రబాబు వాలంటీర్లకు 10,000 డబ్బులు ఇస్తాను, ముస్లింలకు 4,000 పింఛన్ ఇస్తాను, వాలంటీరింగ్ కంటిన్యూ చేయొచ్చు అంటాను కదా. ఇప్పుడు కొత్త మాటలు అన్నీ వాడు డూమ్ మాటలు, ఏం చేయలేదు, ఏం కాదు. అంటే ఈసారి పులివెందులో కూడా జగన్ ఓడించామని టీడీపీలు అంటారు కదా. వాడని ఇంతకుముందు ఎవడు జగన్ రానిమో అని లేడు, అడ్రస్ లేడు. చూడు మీరు అమర్నాథ్ అంటే వీడు అని లేవాడు, వాడు అడ్రస్ లేడు. వాడు ఇప్పుడు జనతా పార్టీలో చేరినాడు, వాడు వస్తాడా? వాడు ఎవడో ఎన్ని పవన్ కళ్యాణ్ నేనే సీఎం అంటాడు. వాడు డ్యాన్స్ చేసుకున్నప్పుడు వానికి యాక్షన్, వానికి నాయకత్వం ఉంది, వాని నాయకత్వం ఉంది అని వాని ఫేస్లో డ్యాన్స్ చేసుకోవడము, అది వాడిని తిట్టడము, ఈయన తిట్టడం తప్ప ఏం లేదు. అంటే పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ గెలుచారంటారా? ఏం గెలుస్తాడో వానికి రేపు తెలుస్తుంది. వాడు ఏడా గెలిచారో వాటం లేదు, నాయకత్వం లేదు వానికి వాని ఫేస్లో. ఇప్పుడు వాళ్ళ తెలంగాణలో చేసినాడు, ఒక సీటు కూడా రాలే. ఈడ చేసినాడు, ఈడేం చేసినాడు, ఒక సీటే వచ్చింది. అంతే వాడి మాటలు తప్ప ఏం నాయకత్వం వల్ల లేదు. అంటే ఊరాగా జగన్ సీఎం వాళ్ళు అవుతారంటారు. తక్కువ ఓట్లు వచ్చినా వాడే సీఎం అవుతాడు.